హాయ్ వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మేము మా ఛానల్ ద్వారా పూర్తి ఉచితంగా ఫుల్ కోర్సు తెలంగాణ యొక్క చరిత్ర, కల్చరు మరియు సాయుధ పోరాటము అందించబడుతుంది. ముదిగొండ చాళుక్యులు. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటండి? ముదిగొండ చాళుక్యులు. ఈ ముదిగొండ చాళుక్యులు ముఖ్యంగా వీరు పశ్చిమ చాళుక్యులు అండ్ వేంగి చాళుక్యులు వీరిద్దరికి కూడా సామంతులుగా పనిచేసినారు ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యులు ఎవరికి సామంతులుగా ఉన్నారంటే, మొదటగానేమో వేంగి చాళుక్యులు, వీరిని ఏమంటాం? తూర్పు చాళుక్యులు అంటాం. తదుపరి కళ్యాణి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా పనిచేయడం అనేది జరిగింది ముదిగొండ చాళుక్యులు. ఎవరికి సామంతులుగా ఉన్నారు? వేంగి చాళుక్యులకు మరియు కళ్యాణి చాళుక్యులకు. వేంగి చాళుక్యులకు, కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు ముదిగొండ చాళుక్యులు. ఈ ముదిగొండ చాళుక్యులు ముఖ్యంగా కొరివి సీమలోని భాగమైన తూర్పు ప్రాంతం, కొరివి సీమలోని భాగమైనటువంటి తూర్పు ప్రాంతము మంచికొండనాడు అంటాం. ఈ మంచికొండనాడు ప్రాంతాన్ని పరిపాలించినారు ఎవరంటే ముదిగొండ చాళుక్యులు. కొరిసీమ అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి వరంగల్లు మరియు ఖమ్మం ఈ పరివాహ ప్రాంతాన్ని కొరివిసీమ అనేవారు. ఈ కొరివిసీమలో అంతర్భాగంగా తూర్పు భాగాన్ని మంచికొండనాడు అనేవాళ్ళు. ఈ మంచికొండనాడుని పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ముదిగొండ చాళుక్యులు. వీళ్ళు ముదిగొండ అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఈ మంచికొండనాడు ప్రాంతాన్ని పరిపాలించినారు. వీరు వేంగి చాళుక్యులు మరియు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండి పరిపాలన చేయడం అనేది జరిగింది. ఈ కొరివిసీమ అంటే ఏంది? ఖమ్మం మరియు వరంగల్ పరివాహ ప్రాంతాన్ని కలిపి కొరివిసీమ అంటారు. ఈ కొరివిసీమనే విసురునాడు అని కూడా మరొక పేరు గలదు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, కొరివిసీమ అనగా ఖమ్మము మరియు వరంగల్ పరివాహ ప్రాంతాలని కొరివిసీమ అంటారు. కొరివిసీమకే మరొక పేరు విసురునాడు. కొరివిసీమలో అంతర్భాగంగా తూర్పున ఉన్నటువంటి ప్రాంతాన్ని మంచికొండనాడు అంటాము. ఈ మంచికొండనాడులో ముదిగొండ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి వారినే ముదిగొండ చాళుక్యులు అంటారు. ఈ ముదిగొండ చాళుక్యులు వేంగి చాళుక్యులకు మరియు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఏం చెప్పాం మనము? ఈ ప్రాంతం మొత్తం కూడా కొరివిసీమ అన్నాం. ఏమన్నాం మనం? కొరివిసీమ. ఈ కొరివిసీమ అనేటటువంటి ఈ ప్రాంతంలో తూర్పు భాగములో దీన్ని ఏమంటాము? మంచికొండనాడు అంటాం. మంచికొండనాడు. ఈ తూర్పు భాగాన్ని ఏమంటాం? మంచికొండనాడు. ఈ మంచికొండనాడులో ముదిగొండ అనే ప్రాంతాన్ని తన క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించినారు ఎవరంటే ముదిగొండ చాళుక్యులు. ఓకే, క్లియర్. కొరివిసీమలో ఏమేమి ఉంటాయి? ఖమ్మం మరియు వరంగల్. ఖమ్మము అండ్ వరంగల్ ఈ రెండు ప్రాంతాలను కలిపి ఏమంటాం? కొరివిసీమ అంటాము. కొరివిసీమకున్న మరొక పేరేంది? విసురునాడు. ఏం పేరు? విసురునాడు. కొరివిసీమకే ఉన్న మరొక పేరేంది? విసురునాడు. ఇవన్నీ మనకు గుర్తుండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రిపీట్ అయినటువంటివి ఇవి. కొరివిసీమకున్న మరొక పేరు ఏంటంటే విసురునాడు. కొరివిసీమలోని అంతర్భాగంగా ఉన్నటువంటి తూర్పు భాగాన్ని ఏమంటారంటే మంచికొండనాడు అంటారు. మంచికొండనాడులోని ముదిగొండ నగరాన్ని తన క్యాపిటల్ గా చేసుకొని పరిపాలించిన రాజవంశం ముదిగొండ చాళుక్యులు. ముదిగొండ చాళుక్యులు వేంగి చాళుక్యులకు మరియు కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా ఉన్నారు. వీరు ముదిగొండ చాళుక్యులు వేంగి చాళుక్యుల కాలంలో, కళ్యాణి చాళుక్యుల కాలంలో, రాష్ట్రకూటుల కాలంలో, తర్వాత కాకతీయుల కాలంలో, తర్వాత విరియాల వారి కాలంలో, వీరందరి కాలంలో కూడా వీరు ఉండడం అనేది జరిగింది. అంటే వీళ్ళకు సామంతమైనటువంటి రాజ్యవంశాలు ఏంటంటే, ముదిగొండ చాళుక్యులకు సామంతులైన రాజ్యవంశాలు ఏంటివని మనం ఒకసారి చూస్తే, ఒకటి వేంగి చాళుక్యులు. వీళ్ళు సామంత రాజ్యవంశం అనుకుందాం, సమకాలీనమైనటువంటిది. తర్వాత బాదామి కళ్యాణి చాళుక్యులు. ఈ కళ్యాణి చాళుక్యులకు కూడా వీళ్ళు
సామంతులుగా ఉన్నారు. ఇక వీటితో పాటుగా ముదిగొండ చాళుక్యులకు సమకాలీనమైనటువంటి రాజవంశాలు అని మనం చూసినట్లయితే ఒకటి రాష్ట్రకూటులు మరియు కాకతీయులు, మరొకరేముంది కాకతీయులు, తర్వాత వేములవాడ చాళుక్యులు, విరియాల వారు చూడండి ఒకసారి. సామంత రాజు ఎవరెవరికి సామంత రాజులుగా ఉన్నారంటేనేమో వేంగి మరియు కళ్యాణి చాళుక్యులకు. వీళ్ళకు సమకాలీన రాజ్యవంశాలు అని అడిగితే గుర్తుపెట్టుకోవాలి వేరియేషను. సామంతులుగా ఎవరికి ఉన్నారంటే కళ్యాణి చాళుక్యులకు, వేంగి చాళుక్యులకు. వీరికి సమకాలీనమైన రాజ్యవంశాలు ఏంటివి అన్నప్పుడు మాత్రం వేంగి కళ్యాణితో పాటుగా రాష్ట్రకూటులు, కాకతీయులు, వేములవాడ చాళుక్యులు, విరియాలవారు. వీరు సమకాలీనమైన రాజ్యవంశాలు ఎవరికంటే ముదిగొండ చాళుక్యులకు. క్లియర్, అర్థమైంది కదా. సమకాలీన రాజవంశాలు అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. సామంతగా ఎవరికి ఉన్నారన్నప్పుడు మాత్రం వేంగి మరియు కళ్యాణి చాళుక్యులకు మాత్రమే సామంతులుగా ఉన్నారు. ఒకసారి చూద్దాం మనం. వీరు ముదిగొండ చాళుక్యుల యొక్క రాజధాని ఏంటంటే ముదిగొండ. ఈ ముదిగొండనే ఖమ్మం ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది? ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి ముదిగొండని తన క్యాపిటల్ గా రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినారు. వీరి యొక్క రాజ్య చిహ్నం ఏంటంటే కంటకహారం. రాజచిహ్నం ఏంది? కంఠాభరణం అని కూడా అంటాం, కంటకహారం. కంఠాభరణం అన్నా కంటకహారం అన్నా ఒకే ఆన్సర్ చేయాలండి. ఇక్కడ ముదిగొండ చాళుక్యుల యొక్క రాజ్య చిహ్నం కంటకహారం, కంఠాభరణం ఏదన్నా ఒకటే. తర్వాత వీరి యొక్క గోత్రం, ముదిగొండ చాళుక్యుల యొక్క గోత్రం ఏందని చూస్తే మానవ్యస గోత్రం. మానవ్యస గోత్రం. ఏ గోత్రం? మానవ్యస గోత్రం. వీరి యొక్క గోత్రం మానవ్యస గోత్రం. తర్వాత వీరి మతాన్ని తీసుకున్నట్లయితే వైదిక మతాన్ని అనుసరించారు. వైదిక మతంలో ముఖ్యంగా శైవ శాఖకు వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు? వైదికంలో వైష్ణవులుండ్రు, శైవులుండ్రు. వీళ్ళు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? శైవులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత వీరి యొక్క మూల పురుషుడు ఎవరు అని చూసినట్లయితే మనము ఎవరు? ముదిగొండ చాళుక్యుల యొక్క మూల పురుషుడు ఎవరంటే రణమర్దుడు. మూల పురుషుడు ఎవరు? రణమర్దుడు. వీరి యొక్క వంశస్థాపకుడు గొనగుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మూల పురుషుడు అంటేనేమో రణమర్దుడు, వంశస్థాపకుడు అంటే గొనగుడు. వంశస్థాపకుడు ఎవరు? గొనగుడు. రాజ్యస్థాపకుడు ఎవరు అన్నప్పుడు కొక్కిరాజు. ఈ వంశంలో ముదిగొండ చాళుక్య వంశంలో గొప్పవాడు ఎవరంటే మొదటి కుసుమాయుధుడు గొప్పవాడు. ఇక చివరివాడు నాగటి రాజు లేదా నాగతి ఇంగ్లీష్ లో అయితే TII ఉంటుందండి. నాగటి రాజు. ఒకసారి చూడండి, ముదిగొండ చాళుక్యులు మంచుకొండనాడు అనే ప్రాంతాన్ని పరిపాలించినారు. ముదిగొండ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ ముదిగొండ ఖమ్మం పరివాహ ప్రాంతంలో ఉంది. ఈ మంచుకొండనాడు కొరివిసీమలో భాగం. కొరివిసీమ అంటే వరంగల్లు, ఖమ్మం ప్రాంతాలను కలిపి కొరివిసీమ అనేవాళ్ళు ఆనాటి కాలంలో. ఈ కొరివిసీమకే మరొక పేరు విసురునాడు. వీరి యొక్క రాజధాని ముదిగొండ. వీరి యొక్క రాజ్య చిహ్నం చూసినట్లయితే కంటకహారం. వీరి యొక్క గోత్రం చూస్తే మానవ్యస గోత్రం. ఏ గోత్రం? మానవ్యస గోత్రం. వీరి యొక్క మతం వైదిక మతంలో శైవ శాఖను ఆదరించడం అనేది జరిగింది. వీరి యొక్క మూల పురుషుడైతే రణమర్దుడు. మూల పురుషుడు ఎవరు? రణమర్దుడు. వీరి యొక్క వంశస్థాపకుడు గొనగుడు. రణమర్దుడేమో మూల పురుషుడు, వంశస్థాపకుడు గొనగుడు, రాజ్యస్థాపకుడు కొక్కిరాజు. గుర్తుపెట్టుకోవాలి, కొక్కిరాజు అంటే రాజ్యస్థాపకుడు, గొనగుడు అంటే వంశస్థాపకుడు, రణమర్దుడు అంటే మూల పురుషుడు. మరి గొప్పవాడు ఎవరు అన్నప్పుడు మొదటి కుసుమాయుధుడు. గొప్పవాడెవరు? మొదటి కుసుమాయుధుడు. చివరివాడు నాగటి రాజు. చివరివారెవరు? నాగటి రాజు. ముదిగొండ చాళుక్యులకు సంబంధించినటువంటి ఆధారాలను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా వీరికి సంబంధించినటువంటి శాసన ఆధారాలే ముఖ్యమైనవి. ఈ శాసన ఆధారాల్లో ఒకటి కొరివి తామ్ర శాసనం. ఇది మొదటి తెలుగు శాసనంగా చెప్పుకోవచ్చు. మొదటి తెలుగు శాసనం
మొదటి తెలుగు శాసనం ఏంటంటే కొరివి శాసనం. ఓకే, కొరివి శాసనం యొక్క ప్రత్యేకత ఏంది? మొట్టమొదటి తెలుగు శాసనం. ఈ కొరివి తామ్ర శాసనం కూడా ముదిగొండ చాళుక్యులకు సంబంధించిన ఆధారాలు లభించినాయి. ఈ కొరివి తామ్ర శాసనం అనేది మొదటి తెలుగు శాసనం. మనం ఆ విధంగా గుర్తుండాలి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మొదటి తెలుగు శాసనం అంటే కొరివి శాసనాన్ని చెప్పాలి. ఇక మొగిలిచెర్ల శాసనం. ఈ మొగిలిచెర్ల శాసనం వీరికి సంబంధించినటువంటి వంశవృక్షాన్ని తెలియజేస్తుంది. ఎవరికి సంబంధించి? ముదిగొండ చాళుక్యులకు సంబంధించిన వంశవృక్షాన్ని తెలియజేసేది ఏంటంటే మొగిలిచెర్ల శాసనం. మొగిలిచెర్ల శాసనం ఏంటంటే ముదిగొండ చాళుక్యులకు సంబంధించి వంశవృక్షాన్ని గురించి తెలియజేస్తుంది. తర్వాత విరియాల వారి గూడూరు శాసనం. మనం చెప్పుకున్నాం ముదిగొండ చాళుక్యుల యొక్క సమకాలీన రాజవంశాలలో విరియాల వారి కూడా ఒకరు. ఆ విరియాల వారి గూడూరు శాసనం కూడా ముదిగొండ చాళుక్యులకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. ఈ గూడూరు అనేది ఆంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతము గూడూరు. అక్కడ లభించిన శాసనం కాబట్టి విరియాల వారి గూడూరు శాసనం అని అంటాం. ఇది విరియాల వారిలో ఎవరు వేయించారంటే ఎర్ర భూపతి. ఎవరు? ఎర్ర భూపతి వేయించినటువంటి శాసనం ఇది. ఎవరు వేయించారు? విరియాల వారి గూడూరు శాసనాన్ని ఎర్ర భూపతి వేయించారు. ఇది ఆంధ్రాలోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇది మన ముదిగొండ చాళుక్యులకు సంబంధించినటువంటి సమాచారం అందిస్తుంది. తర్వాత క్రివ్వక శాసనం. క్రివ్వక శాసనం. ఈ క్రివ్వక శాసనం మన ముదిగొండ రాజు అయినటువంటి కుసుమాయుధుడు వేయించినాడు. ఎవరు వేయించినారు? కుసుమాయుధుడు వేయించినాడు క్రివ్వక శాసనం. ఇది కూడా ముదిగొండ చాళుక్యులకు సంబంధించిన సమాచారం అందిస్తుంది. ముదిగొండ చాళుక్యుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే ఆధారాలు శాసనాలు. ఒకటి కొరివి తామ్ర శాసనం. ఇది మొదటి తెలుగు శాసనం అని చెప్పుకున్నాం. మొగిలిచెర్ల శాసనం. ఇది ముదిగొండ చాళుక్యుల యొక్క వంశవృక్షాన్ని గురించి తెలియజేస్తుంది. తర్వాత విరియాల వారి గూడూరు శాసనం. ఈ విరియాల వారి గూడూరు శాసనం విరియాల వారైనటువంటి ఎర్ర భూపతి వేయించడం అనేది జరిగింది. ఇది ఆంధ్రలోని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. అక్కడ లభించింది ఈ గూడూరు శాసనం. తర్వాత క్రివ్వక శాసనం. ఈ క్రివ్వక శాసనం కూడా ముదిగొండ చాళుక్యులకు సంబంధించి తెలియజేస్తుంది. దీన్ని ముఖ్యంగా ముదిగొండ చాళుక్య రాజు అయినటువంటి కుసుమాయుధుడు వేయించినాడు. ముదిగొండ చాళుక్యులను తీసుకున్నట్టు చూసినట్లయితే వీరిలో మొదటివాడు కొక్కిరాజు. కొక్కిరాజు యాక్చువల్లీ కొక్కిరాజు రణమర్దుడు ఇద్దరు కూడా సోదరులు. కొక్కిరాజు రణమర్దుడు వీరిద్దరు కూడా ఎవరు? సోదరులు. కొక్కిరాజు మరియు రణమర్దుడు ఇద్దరు సోదరులు. అయితే రణమర్దుని యొక్క సహాయాన్ని తీసుకునే కొక్కిరాజు ఈ ముదిగొండ రాజ్యాన్ని స్థాపిస్తాడు. స్థాపించి ముదిగొండ క్యాపిటల్గా తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడం అనేది జరిగింది. ఎవరి సహాయంతో? రణమర్దుని యొక్క సహాయాన్ని తీసుకునే కొక్కిరాజు ముదిగొండ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ఒక రాజ్యపాలన అనేది ప్రారంభించాడు. ఇది ఇతనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? కొక్కిరాజు రణమర్దుడు ఇద్దరు కూడా సోదరులు. కొక్కిరాజు ముదిగొండ ప్రాంతాన్ని క్యాపిటల్గా చేసుకొని రణమర్దుని యొక్క సహాయంతో పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇక రణమర్దుని విషయానికి వస్తే రణమర్దుడు ఈ వంశం యొక్క మూల పురుషుడు అని చెప్పుకున్నాం. ఇతన్ని రాజస్థాపనగా చెప్పుకుంటే ఇతనేమో మూల పురుషుడిగా చెప్పుకోవడం జరిగింది. ఈ రణమర్దుడు కాలం వచ్చే నాటికి ఇతను రాజ్య విస్తరణ చేయాలనే కాంక్షతోటి అనేక యుద్ధాలు కూడా చేసినాడు. ముఖ్యంగా రణమర్దుడు యుద్ధ భూమిలో శ్రీరామునిలాగా అనిపించేవాడంట. శ్రీరాముడే స్వయంగా వచ్చి యుద్ధ భూమికి వచ్చి యుద్ధం చేస్తున్నట్లుగా అనిపించేవాడంట రణమర్దుడు యుద్ధం చేస్తున్న సమయంలో. అందుకే రణమర్దుని మరొక రాముడు అని ఎందులో తెలియజేశారంటే మొగిలిచెర్ల చెరువు శాసనంలో తెలియజేయడం అనేది జరిగింది. ఈ మొగిలిచెర్ల చెరువు శాసనంలో రణమర్దుని ఏమని చెప్పినారు? మరొక రాముడిగా పిలవడం అనేది జరిగింది. అంటే యుద్ధ భూమిలో శ్రీరామునంత ప్రతిభ చూపేవాడంట రణమర్దుడు. క్రమంగా రణమర్దుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేసినాడు.
దాదాపు మంచుకొండ నాడు పూర్తి ప్రాంతాన్ని కూడా రణమర్దుడు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇక ఇతను తన కంఠాహారముని తన కులదైవంగా భావించి దాని యొక్క హారాన్ని చేయించుకుని తన మెడలో ధరించేవాడంట. ఎవరంటే రణమర్దుడు. అందుకే కంఠంలో ధరించేవాడు కాబట్టి ఈ హారానికి కంఠాహారం అని పేరు రావడం అనేది జరిగింది. తదుపరి వచ్చినటువంటి ఈ ముదిగొండ చాళుక్య రాజులు దీని వారసత్వంగా కంటిన్యూ చేసినారు. క్రమంగా వీరి యొక్క రాజ్య చిహ్నాన్ని కంఠాహారంగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ కంఠాహారాన్ని చేయించిన వ్యక్తి ఎవరంటే రణమర్దుడు. చేయించుకొని తన కంఠంలో ధరించినాడనమాట. ఇతని తర్వాత వచ్చిన వాళ్ళు వారసత్వంగా కంటిన్యూ చేసినారు. అదే వీరి యొక్క రాజ్య చిహ్నంగా మారిపోయింది. అంటే కంఠాహారాన్ని తొలుతగా ధరించింది ఎవరన్నప్పుడు రణమర్దుడు. ఇతని నుంచి వారసత్వులు కొనసాగించడం అనేది జరిగింది. అంటే వీరి రాజ చిహ్నాన్ని కూడా ఇతనే కారకుడు. రాజ్య విస్తరణ కూడా ఇతను పూనుకున్నాడు. యుద్ధ భూమిలో శ్రీరాముణ్ణి తలపించే రీతిలో యుద్ధ నీతిని పాటించేవాడు. అందుకే మొగలి చెరువు శాసనంలో ఇతన్ని మరొక రామునిగా పోల్చడం అనేది జరిగింది. ముదిగొండ చాళుక్య రాజులలో గొప్పవాడు మొదటి కుస్మాయుధుడు. ఇతను ఈ వంశంలోనే గొప్పవానిగా మనం చెప్పుకుంటాం. ఈ మొదటి కుస్మాయుధుడు రణమర్దుని యొక్క కుమారుడు. మనం చెప్పుకున్నాం కొక్కిరాజు రణమర్దుడు ఇద్దరు కూడా సోదరులని. ఆ రణమర్దుడు రాజ్య విస్తరణలో భాగంగా యుద్ధ భూమిలో శ్రీరామునిలాగా కనిపించేవాడని, మొగిలిచెర్ల శాసనంలో రణమర్దుని రామునితో పోల్చినారని కూడా చెప్పుకున్నాం. ఆ రణమర్దుని యొక్క కుమారుడే మొదటి కుస్మాయుధుడు. ఈ మొదటి కుస్మాయుధుని గురించి మనకు పూర్తిగా కూలంకషమైనటువంటి సమాచారాన్ని అందించినటువంటి శాసనం ఏంటంటే కొరివి శాసనం. మొదటి కుస్మాయుధుని గురించి మనకు సమాచారం అందించే శాసనం ఏంది? కొరివి శాసనం. ముదిగొండ చాళుక్యుల వంశంలో గొప్పవాడు ఎవరంటే మొదటి కుస్మాయుధుడు. ఇతని గురించి సమాచారం ఎందులో ఉంది? కొరివి శాసనంలో ఉండడం అనేది జరిగింది. ఇతను ఈ వంశంలోనే గొప్పవాడు, రణమర్దుని యొక్క కుమారుడు. అయితే మనం చెప్పుకున్నాం ముదిగొండ చాళుక్యులు వేంగి చాళుక్యులకు మరియు ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారని చెప్పుకున్నాం. అయితే మొదటి కుస్మాయుధుని కాలంలో వీళ్ళు వేంగి చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. అప్పుడు ఇతనికి సమకాలికుడైనటువంటి వేంగి చాళుక్య రాజు ఎవరంటే మొదటి చాళుక్య భీముడు. ఎవరైనా మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీముడు వీరి యొక్క మొదటి కుస్మాయుధుని యొక్క సమకాలీనమైనటువంటి వేంగి చాళుక్య రాజు. అంటే మొదటి చాళుక్య భీముని యొక్క సామంత రాజు ఎవరు? మొదటి కుస్మాయుధుడు. అయితే మనము వేములవాడ చాళుక్యుల గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాము. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూట రాజులకి సామంతులుగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రకూట రాజులకి వేంగి చాళుక్యులకి ఎప్పుడు వైరం ఉండేది. వేంగి చాళుక్యుల మీద దండయాత్ర చేయమని రాష్ట్రకూట రాజులు వేములవాడ చాళుక్య రాజులకు ఆజ్ఞాపిస్తే వేములవాడ చాళుక్యులు దాడి చేసేవారని మాట్లాడుకున్నాం. అయితే మనకు అర్థమైంది ఏంది? వేంగి చాళుక్యులకు రాష్ట్రకూటులకు మధ్య వైరం ఉంది. అయితే ఇక్కడ రాష్ట్రకూట రాజు ఈ టైంలో రెండవ కృష్ణుడు. ఈ రాష్ట్రకూటులకు సామంతులు ఎవరు? వేములవాడ చాళుక్యులు. వీరికి సామంతులు ఎవరు? వేంగి చాళుక్యులు సామంతులు ఎవరు? ముదిగొండ చాళుక్యులు. కన్ఫ్యూజ్ కాకూడదండి. వేంగి చాళుక్యులకేమో ముదిగొండ చాళుక్యులు సామంతులు, రాష్ట్రకూటులకేమో వేములవాడ చాళుక్యులు సామంతులు. అయితే మొదటి కుస్మాయుధుని కాలంలో వేంగి చాళుక్య రాజు ఎవరంటే మొదటి చాళుక్య భీముడు. ఈ మొదటి చాళుక్య భీముడు రెండవ కృష్ణునికి మధ్య వార్ జరిగింది. వీరిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో రెండవ కృష్ణునికి బద్యగుడు ఎవరు? వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి బద్యగుడు ఈయనకు మద్దతు ఇవ్వడంతో మొదటి చాళుక్య భీముని ఓడించినాడు. మనం చెప్పుకున్నాం వేములవాడ చాళుక్యులు చెప్పేటప్పుడే బద్యగుడు పేరు సోలగదండ అనే బిరుదు కలిగి 42 యుద్ధాలలో విజయం సాధించిన వాడని అర్థం వచ్చేటటువంటి సోలగదండ బిరుదు పొందినాడు బద్యగుడు. ఈ బద్యగుడు రెండవ కృష్ణునికి మద్దతు ఇచ్చినప్పుడు మొదటి చాళుక్య భీముడు
ఓడిపోయినాడు. వెంటనే వేంగి మొదటి చాళుక్య భీముని యొక్క సామంత రాజైనటువంటి మొదటి కుసుమాయుధుడు ఎవరి మీద దాడి చేశాడు? ఈ బద్దెగుడి మీద దాడి చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మొదటి కుసుమాయుధుడు బద్దెగుడిని మరియు రెండవ కృష్ణుని ఇద్దరిని కూడా ఓడించడం అనేది జరిగింది. ఈ ఇద్దరిని ఓడించి మొదటి చాళుక్య భీముని యొక్క పరువు ప్రతిష్టలు కాపాడడం అనేది జరిగింది. మనం చెప్పుకున్నాం 42 యుద్ధాలలో విజయం సాధించినటువంటి బద్దెగుడిని కూడా ఓడించిన వ్యక్తి ఎవరంటే ముదిగొండ చాళుక్య రాజు అయినటువంటి మొదటి కుసుమాయుధుడు. అప్పుడు కూడా చెప్పుకున్నాం బద్దెగుడు ఒకరి చేతిలో ఓడిపోయాడు. ఎవరి చేతిలో? ముదిగొండ రాజ్యవంశంలో గొప్పవాడైనటువంటి మొదటి కుసుమాయుధుని చేతిలో ఓడిపోయాడు. ఈ మొదటి కుసుమాయుధుడు ఏం చేశాడు? మొదటి చాళుక్య భీముని ఓడిస్తున్న సమయంలోనే మొదటి కుసుమాయుధుడు దాడి చేసి రెండవ కృష్ణుని రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణుని మరియు వేములవాడ చాళుక్య రాజైన బద్దెగుడిని ఇరువురిని కూడా ఓడించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇతని యొక్క ప్రతిభని గుర్తించినటువంటి మొదటి చాళుక్య భీముడు తన రాజ్యంలోని అర్ధ భాగాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? మొదటి చాళుక్య భీముడు. ఎవరైనా? వేంగి పాలకుడు. వేంగి చాళుక్య రాజు అయినటువంటి తూర్పు చాళుక్య రాజు. వీళ్ళని ఏమంటాం? తూర్పు చాళుక్యులు అంటారని చెప్పుకున్నాం. కళ్యాణి చాళుక్యులు అంటే పశ్చిమ చాళుక్యులు. ఈ తూర్పు చాళుక్య రాజు అయినటువంటి మొదటి చాళుక్య భీముడు మొదటి కుసుమాయుధుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చినాడని మనకు తెలుస్తుంది. క్రమంగా మొదటి కుసుమాయుధుడు మంచుకొండ నాడుతో పాటు మొదటి చాళుక్య భీముడు ఇచ్చిన అర్ధరాజ్యాన్ని కూడా కలిపి పరిపాలన చేసినాడు. ఎవరంటే మొదటి కుసుమాయుధుడు. ఆయన రాజ్యమైన మంచుకొండ నాడు, మొదటి చాళుక్య భీముడు ఇచ్చిన అర్ధభాగం, ఈ రెండింటిని కలిపి పరిపాలన చేసింది ఎవరంటే మొదటి కుసుమాయుధుడు. ఎందుకు? ఇతనిపై దాడి చేసిన రెండవ కృష్ణుని, ఇతనికి మద్దతుగా వచ్చిన బద్దెగుడిని ఇద్దరిని కూడా ఓడించినాడు. ఎవరంటే మొదటి కుసుమాయుధుడు. ఈ సందర్భంగా మొదటి చాళుక్య భీముడు మొదటి కుసుమాయుధుని నా పరువు ప్రతిష్టలు కాపాడినావు, నా రాజ్యాన్ని కాపాడినావు, కాబట్టి నీకు కోరుకో ఏమైనా ఇస్తాను అని చెప్పి తనకు కోరుకో అని చెప్పగానే మొదటి చాళుక్య భీముడి కోరిక మేరకు మొదటి కుసుమాయుధుడు ఏం చేస్తాడంటే, నాకు ఎంతగానో ఆదరించేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, బీదవాడు. ఆయన పేరేంది? పోతమయ్య. ఈ పోతమయ్యే అనేటటువంటి బ్రాహ్మణునికి ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వాలి అని మొదటి కుసుమాయుధుడు ఎవరిని అడుగుతాడు? మొదటి చాళుక్య భీముని అడగడం అనేది జరుగుతుంది. ఇతను ఏమన్నా కావాలంటే నాకేం అవసరం లేదు, కానీ ఒక బీద బ్రాహ్మణునికి ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వండి అని మొదటి చాళుక్య భీముని కోరుతాడు. ఎవరంటే మొదటి కుసుమాయుధుడు. మొదటి కుసుమాయుధుని కోరిక మేరకు తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు ఈ పోతమయ్య అనేటటువంటి బ్రాహ్మణునికి కుక్కిపర్రు అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? కుక్కిపర్రు. ఏ గ్రామాన్ని అండి? కుక్కిపర్రు. కుక్కిపర్రు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఏ గ్రామాన్ని అన్నాం? కుక్కిపర్రు. ఈ కుక్కిపర్రు అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ గ్రామాన్ని ఎవరికి? పోతమయ్య అనేటటువంటి బ్రాహ్మణునికి. ఈ పోతమయ్య అనే బ్రాహ్మణునికి కుక్కిపర్రు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చారు. ఎవరంటే తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు. ఎవరైనా? మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీముడు ఈ కుక్కిపర్రు అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది పోతమయ్య అనే బ్రాహ్మణునికి. ఎవరి కోరిక మేరకు? మొదటి కుసుమాయుధుడి కోరిక మేరకు ఈ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు మొదటి చాళుక్య భీముడు. ఎందుకు? మొదటి కుసుమాయుధుడికి సమకాలీన తూర్పు చాళుక్య రాజు మొదటి చాళుక్య భీముడు. ఇతడు మాన్యకేటం అనే ప్రాంతం కోసం రాష్ట్రకూటులకు మరికి తూర్పు చాళుక్యులకు మధ్య యుద్ధం జరుగుతుంది. అసలు ఏ ప్రాంతంలో? అక్కడ మాన్యకేటం. ఈ మాన్యకేటం అనేటటువంటి ప్రాంతం కోసమే యుద్ధం జరగడం అనేది జరుగుతుంది. ఈ మాన్యకేటం కోసం జరిగిన ఈ యుద్ధంలో మొదటి చాళుక్య భీముడు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు మొదటి కుసుమాయుధుడు వచ్చి రెండవ రాష్ట్రకూట రాజైన రెండవ కృష్ణుని, అతనికి మద్దతుగా ఉన్న బద్దెగుడిని ఇద్దరిని కూడా ఓడించాడు. క్రమంగా ఈ ప్రాంతం దక్కింది, గౌరవ మర్యాదలు దక్కినాయి మొదటి చాళుక్య భీమునికి. ఆ సందర్భంగా ఇతను కోరుకున్నాడు, నాకు ఏమీ అవసరం లేదు, కానీ
ఒక బీద బ్రాహ్మణుడైన పోతమయ్యకి ఒక గ్రామాన్ని దానం ఇయ్యండి అని కుసుమాయుధుడు కోరితే అతని కోరిక మేరకు మొదటి చాళుక్య భీముడు కుక్కిపర్రు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఇది మొదటి కుసుమాయుధం గురించి తెలియజేసే శాసనం ఏంది? కొరివి శాసనం. ఓకే, ఈ మొదటి చాళుక్య భీముడు ఎవరు? తూర్పు చాళుక్య రాజు. ఎందుకు? ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. తదుపరి కళ్యాణి చాళుక్యులకు కూడా సామంతులు ఉండడం అనేది జరిగింది. ఇక మొదటి కుసుమాయుధుడు ఇద్దరు కుమారులు. ఎవరు ఇతనికి యొక్క ఇద్దరు కుమారులు అంటే, ఇతని అనంతరం ఇతనికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కుమారులు. ఒకరు గొనగయ్య, ఒక ఆయన పేరు ఏం పేరు? గొనగయ్య. మరొక ఆయన పేరు నిరవద్య. ఈ గొనగయ్య నిరవద్య అనేటటువంటి ఇద్దరు కుమారులు గలరు మొదటి కుసుమాయుధునికి. ఇది మొదటి కుసుమాయుధునికి సంబంధించినటువంటి సమాచారం. మనకు వెరీ సింపుల్ అండి, ఏం లేదు. ముదిగొండ చాళుక్య రాజుల్లో గొప్పవాడు మొదటి కుసుమాయుధుడు. ఇతను తూర్పు చాళుక్యులకు సమకాలికునిగా ఉన్నాడు. ఇతని సమయంలో తూర్పు చాళుక్య రాజు 1వ చాళుక్య భీముడు. అయితే మాన్యకేటం అనే ప్రాంతం కోసం రాష్ట్రకూటులకి తూర్పు చాళుక్యులకు మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. క్రమంగా రాష్ట్రకూట రాజైన 2వ కృష్ణుడు, అతనికి మద్దతుగా వచ్చిన వేములవాడ చాళుక్య రాజైన బద్యగుడు కలిసి మొదటి చాళుక్య భీముని ఓడించేటంత పని చేశారు. అదే సమయంలో మొదటి తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీమునికి మద్దతుగా ముదిగొండ చాళుక్య రాజైన మొదటి కుసుమాయుధుడు వచ్చి వారిపై దండయాత్ర చేసి 2వ కృష్ణుని మరియు బద్యగుడిని కూడా ఓడించినాడు. క్రమంగా సంతోషపడ్డటువంటి మొదటి కుసుమాయుధుని యొక్క యుద్ధ నీతిని, అతని ధైర్య సాహసాలని మెచ్చుకున్నటువంటి తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు తన అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చి పరిపాలన చేయించాడు అనేది చరిత్రకారులు చెప్తారు. దీంతో పాటు ఏమైనా కోరుకో అని అడిగిన సందర్భంలో మొదటి కుసుమాయుధుడు నాకేమీ అవసరం లేదు, ఒక బీద బ్రాహ్మణుడైన పోతమయ్యకు ఏదైనా ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వమని కోరినాడు. ఈ మొదటి కుసుమాయుధుని యొక్క కోరిక మేరకు మొదటి చాళుక్య భీముడు ఈ పోతమయ్య అనేటటువంటి బ్రాహ్మణునికి కుక్కిపర్రు అనే గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఈ మొదటి కుసుమాయుధుని గురించి తెలియజేసేటటువంటి శాసనం ఏంటంటే కొరివి శాసనం. ఈ మొదటి కుసుమాయుధుడు ఈ వంశంలోకెల్లా గొప్పవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు గలరు. ఒకరు గొనగయ్య, మరొకరు నిరవద్య. గొనగయ్య, నిరవద్య అనేటటువంటి ఇద్దరు కుమారులు గలరు మొదటి కుసుమాయుధునికి.